ఓటంటే భారం కాదు. ఓటంటే ప్రతి ఒక్కరి బాధ్యత. ఎన్నికల పండగ వచ్చేసింది. దండిగా డబ్బులు దొరుకుతాయి. కడుపు నిండా తినేవాడికి బిర్యానీ, తాగేవానికి మందు దొరుకుతుంది అని తెగ ముచ్చటపడే కాలం వచ్చేసింది అని సంబురాలు జరుపుకుంటున్నారా? అసలు ఈ ఓటు ప్రాధాన్యత ఇదేనా? కోటాను కోట్ల ప్రజలు ఆశిస్తున్నది ఇదేనా? భారతదేశంలో ఓటనే సంస్కృతి మొదలయ్యింది అక్టోబర్ 25, 1951 నుండి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అధికార పగ్గాలను ప్రజా సమక్షంలో ప్రజలే నిర్ణేతలుగా తీసుకోవాలన్న అంబేద్కర్ వాదనను దేశ నాయకులందరూ సమ్మతిస్తూ తమ బలాబలాలను ఇంకా ప్రజాభిమానాలను కొల్చే సామర్థ్యం గల వేదికగా భారతీయ సాధారణ ఎన్నికలు సరిగ్గా సరిపోతాయని భావించి బరిలోకి దిగారు. ఓటు హక్కు ద్వారా సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎంత ప్రభావం చూపుతుందో దశ దిశలా మనం చూడవచ్చు. మొట్టమొదటి ఎన్నికల్లో 10 కోట్ల ఓట్లు నమోదు చేసి చరిత్ర సృష్టించింది భారతదేశం. ప్రజా నిర్ణయం అనేది ఇలా తెలియడం వల్ల భవిష్యత్తులో తెలుసుకోవాల్సిన ఎన్నో నిర్ణయాల ప్రణాళికలు దీని ద్వారా లెక్క వేయడం ఈ ఓటు నమోదు శాతం చాలా తోడ్పడిందని తెలిపాయి ఎన్నికల సంఘాలు. ఎన్నికలు నిర్వహించడానికి గల అధికారాన్ని భారత ప్రభుత్వం తరపున రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 324 మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25th January 1950 నుండి కొనసాగిస్తుంది. అప్పటి కాలంలో ఉద్దండ పిండంగా పేరు తెచ్చుకున్న సుకుమార్ సేన్ 21st March 1950 నుండి 19th December 1958 మొదటి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా తన పదవి బాధ్యతలు చాలా చురుకుగా నిర్వహించి 2 సాధారణ ఎన్నికల సమయాల్లో పనిచేసిన మొట్టమొదటి మనిషిగా నిలిచిపోయాడు. గణతంత్ర దేశంగా వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీగా పేరు తెచ్చుకున్న మన దేశంలో ప్రజా తీర్పుగా చెప్పుకునే ఓటు చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుందని, రానున్న రోజుల్లో ఓటు అనే సిద్ధాంతం వల్ల భారతదేశం ఎదుగుదల, ఉన్నతి ఆధారపడి ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవకు అంకితమయ్యే రాజకీయాలు నిర్ణయించే దిక్సూచిక ఈ ఓటు అని ఆయన పలు అంతర్జాతీయ సంఘాల్లో తన వాదనను తెలిపారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఓటు హక్కు, దాని నమోదు అనేది చాలా కీలకమైంది. వ్యక్తిగత కారణాలు ఇంకా భావోద్వేగాలు పక్కన పెట్టి వ్యవస్థాపక బాగు కోసం ఓటు హక్కు అనేది వినియోగించుకొని సరైన అభ్యర్థికే ఓటు వేయాలని 73 సంవత్సరాల ఓటింగ్ చరిత్ర మనకు చెబుతున్న పచ్చి నిజం. కానీ ఓటు హక్కును వినియోగించుకునే సగటు భారతీయులు ఓటర్ మదిలో మెదిలేవి ఎన్నో చిక్కుముడి ప్రశ్నలు. 2024 సంవత్సరంలో కూడా ఇంకా కుల, మత, వర్గాల పేరిట జనాలను విచ్ఛిన్నం చేసి ఓట్లను చీల్చే ప్రయత్నం చేసే నాయకులు ఎన్నికలంటే మా వర్గం వారు ఎంత నెగ్గారో అని అది చెప్పుకొని జబ్బలు చర్చుకొని ఆలోచించే ఐడెంటిటీ క్రైసిస్. అంటే మనకంటే గుర్తింపు లేకపోవడం లేదా మనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోకపోవడం. పలానా వ్యక్తి ఆ పదవికి అర్హుడా కాదా అన్న ప్రశ్నను వదిలేసి కులాలు, మతాలు, ప్రాంతం, వర్గాలు అని దిగజారిన ఆలోచనలతో సంఘ వ్యతిరేక వేదికలను ఎన్నికలు తయారయ్యాయి. ఇక మద్యం, డబ్బు విషయాలు సరే ఏరులై పారే బీర్ల సాక్షిగా కోట్ల నోట్ల కట్టల మధ్యలో దేవులాటుకుంటూ తూగుతూ తమ నాయకుడు జిందాబాద్ అని గొంతులు అలసిపోయేలా అరుచుకుంటూ ఓటు మీట నొక్కేసి వచ్చేస్తున్నారు చాలామంది. పోనీ ఇదంతా అజ్ఞానంతో, అవకాశాలేమితో చేస్తున్నారా పేదవారు? వారు మారరు అనుకునే లోపు ఓటింగ్ డేను హాలిడేగా మార్చేసుకొని ఓవర్ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలని ఆలోచిస్తున్న కార్పొరేట్ సేవకులని ఏమనాలో, వారికి ఎలాంటి బిరుదులు ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకుంటుంది ఆధునిక సమాజం. ఒక్క ఓటు చాలు అభ్యర్థుల తలరాతను మార్చడానికి. ఒక్క ఓటు చాలు దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లు మళ్ళీ కలకలలాడుతూ ఉండడానికి. ఒక్క ఓటు చాలు బాలింతల మరణాన్ని ఆపడానికి. అదే ఒక్క ఓటు చాలు మన చెల్లి, మన తల్లి, మన భార్య బిడ్డలు ధైర్యంగా, భయం లేకుండా తమ పని తాము చేసుకోవడానికి. మనం వేసే ఓటు మన బిడ్డల భవిష్యత్తుకు తొలిమెట్టు. నువ్వు వేసే ఓటికి దమ్ముంది, అదే ప్రజల కోసమే ప్రభుత్వం కానీ ప్రభుత్వం కోసం ప్రజలు కాదు అని గొంతెత్తి చాటు. వెళ్ళి ఓటు వేసి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడు. దేశం మనకేమిచ్చిందని దూషించకుండా దేశానికి మనం ఏమిస్తే ఈ రుణం తీరునని ఆలోచించు. బ్రతుకిచ్చిన, మెతుకిచ్చిన, ఆకాంక్షలకు ఆధారం చూపించిన దేశానికి మనవంతుగా ఓటు వేద్దాం.
పాలిటిక్స్ అంటేనే సేవ అని జనాలందరికీ అర్థం అవ్వాలి. స్కూల్స్, కాలేజెస్ చదివే టైంలోనే స్టూడెంట్స్కి టీచర్స్, పేరెంట్స్ ఇవన్నీ చెప్పాలి. స్టేట్, సెంట్రల్లో ఎలక్షన్స్ జరుగుతాయని తెలిసినప్పుడే ఒక అవేర్నెస్ వస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ఒక కాలేజ్ స్టూడెంట్ని మొదలుకొని కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేకుండా మీరు సరిగా ఆలోచిస్తేనే రాబోయే తరానికి మంచి నాయకుడు వస్తాడు. ఒక సరైన నాయకుడిని ఎంచుకోవాలంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుసుకోవాలి. బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది అని, నాయకుడు ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో అని ఆలోచించండి. మన ఓటు దేశం కోసం, పనిచేసే వారికి పారిజాతం కావాలి. దేశద్రోహులను అడ్డుకునే ఆయుధం కావాలి. ధర్మో రక్షతి రక్షితః అంటే సరిపోదు. మన ఓటు ధర్మం కాపాడడం కోసం వేస్తేనే సార్థకమవుతుంది. సర్వం దోపిడీ చేయడం కోసం కొందరు నాయకులు అవ్వచ్చేమో, కానీ సర్వస్వం దేశం కోసం సమర్పించే నాయకులు కొందరే ఉంటారు. జరిగిన నష్టం చాలు, భరించిన కష్టం చాలు. బద్ధకాన్ని వదిలించుకుందాం, బాధ్యతగా ఓటేద్దాం. పనులుంటే వాయిదా వేసుకోండి, ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి, ఇంకో రోజు పెట్టుకోండి, కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. మన నాయకుడే మన బ్రాండ్ అంబాసిడర్. నేర చరిత్ర ఉన్నవాడు కావాలా, కొత్త చరిత్ర సృష్టించేవాడు రావాలా? ఓటు రెండు వైపులా పదునెత్తిన కత్తి. మంచిని గెలిపిస్తుంది, చెడును ఓడిస్తుంది. ఆయుధం సిద్ధం, మీదే ఆలస్యం. మీ పల్లెను బతికించుకోవాలంటే మీ ఓటును వినియోగించుకోవాల్సిందే. ఓటు మీకొక వరం, వదులుకోవద్దు. ఓటు మీదైన స్వరం, మౌనంగా ఉండొద్దు. ఆ ఓటే కరవాలమై అసమర్థులను గద్దెదించుతుంది. ముత్యాల సరమై సమర్థుల మెడను అలంకరిస్తుంది. భారత్ విశ్వగురువు అవ్వాలి. మన ఓటు అందుకు ఆధారం కావాలి. జై హింద్, జై భారత్.